సెకండ్ డే మనాలిలో ఉన్నాం. మీకు రూమ్ టూర్ చూపెట్టలే, ఇంకా రూమ్ టూర్ చూపిస్తాను. ఎండ కొడుతుంది, చలికి రాత్రి అంతా చచ్చిపోయినాం. ఎండ హైలైట్ వస్తుంది. వ్యూ చూస్తేనా మీరు, బాల్కనీలో నేను ఈ ఎండ కోసం నేను ఇట్లా వెయిట్ చేస్తున్నా, ఎప్పుడు వస్తుంది. చాలా బాగుంది వ్యూ, చూపిస్తాం మీకు. చూసినారా వ్యూ? నైట్ అంతా స్నోఫాల్ పడ్డది, సూపర్ ఉండే. స్నో అంటే స్నోలా కాదు, చిన్న లైట్గా మంచు, హెవీగా ఏమాలే, లైట్గా పడ్డది. కానీ ముందు ఇక్కడ లేదు, ఇక్కడ అంతా కొద్దిగా వామ్ అయిపోయింది. కానీ అక్కడ పైన అంతా స్నో ఉంది చూడండి. నేను ఇంత లేకుండా, నేను కొద్దిగానే స్నో ఉండే, ఫుల్ స్నో అయిపోయింది. కింద కూడా స్నో లాగా ఉంది చూడండి. నైట్ మేము అనుకున్నాం స్నోఫాల్ అయింది. మేము జెర్కిన్ వేసుకున్నాం, హుడీలు వేసుకున్నాం. స్వెట్ షర్ట్, ఈ హుడీ, దీనిపైన జాకెట్, హ్యాండ్కి ఉలెన్ గ్లౌజెస్, మళ్ళీ వాటర్ ప్రూఫ్ గ్లౌజెస్, కాలికి సాక్స్, షూ వేసుకున్నాం అనుకున్నాం. రాత్రి మీతో కాలు అంత చలి పెడుతుంది. అయినా చలి ఏం పెట్టింది కాలే, చాలా చలిగా ఉంది. వచ్చేవాళ్ళు చూసుకొని రండి. ఈ మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఐస్, ఫ్రీజ్, ఫ్రిడ్జ్లో పట్టుకుని ఐస్తోనే ఆడుకుంటా, ఇది పీకేద్దాం చేసేద్దామని వచ్చిన. కానీ ఒక ఎక్స్పీరియన్స్, చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇది. కానీ టైం పడుతుంది. అంటే ఇంటి దగ్గర ఉందనుకోండి, ఇంతసేపు ఆడుకొని వెళ్ళిపోతాం. 2 days, 2.5 days రానికైనా పడుతుంది. పోవాలన్నా 2.5 days పడుతుంది. మనకి ఇక్కడ ఇంత దూరం వచ్చి మనం అక్కడ హైదరాబాద్లో ఉండి అంతా వేసుకొని ఇక్కడికి వచ్చి ఈ వెదర్కి ఆ వెదర్కి అస్సలు మ్యాచ్ కాదు. ఎండ కోసం మేము ఎదురు చూస్తున్నాము. అటు ఎండ కొడుతుందా, చేతులు ఇటుకపోతున్నాయి కదా వైట్గా, రెడ్ అయిపోతున్నాయి చేతులు. ఎండ వస్తుంది, వేడిగా కొద్దిగా వెచ్చగా ఉంది. కానీ ఎక్కడైతే చల్లగా కావాలో అక్కడక్కడ చల్లగా కొడుతూనే ఉంది, అది చల్లగా అయిపోతుంది చేతులు. సో అక్కడ వెదర్కి అక్కడ 20, మహా అంటే 15కి మేము వణుకుతాం. కొద్దిగా ఇక్కడ -1, 2, నైట్ అయితే 9 ఉండే. మేము ఒక 11 o'clock టైంలో 9 ఉండే. మేము పనుకున్నప్పుడు ఎంత పోయిందో తెలియదు. ఇప్పుడు మేము నైట్ 9 o'clock -9 ఉన్నప్పుడు కూడా కొద్దిగా ఉండగలిగినాం. నైట్ ఎంత మైనస్ అయిందో తెలియదు, కానీ రూమ్లో ఉనికినాం. రూమ్ బయట అంటే వేరే విషయం. ఇవన్నీ వేసుకొని బెడ్షీట్ కప్పుకొని రూమ్లో ఉనికినాం. మీకు సోలంగా వెళ్ళినాక వీడియో దాన్ని క్లిప్ కానీ తీసి పంపిస్తాను. ఓకే, బాయ్. రోప్ క్లైంబింగ్ చేసాం ఫ్రెండ్స్, బెస్ట్ ఎక్స్పీరియన్స్, మంచిగా అనిపించింది. అది వీడియో రాలే, ఫోన్ ఆ ఏమైనా టచ్కి పనిచేయలేదు, అందుకే వీడియో పెడుతుండే. కానీ జబర్దస్త్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. భయమైంది కానీ ఓకే, బాగానే ఉంది. కోచ్ కానీ మస్తు స్కామ్స్ అవుతున్నాయి. మీకు ఒక ఫుల్ వీడియో చెప్తా స్కామ్ది. సోలంగా వచ్చినాం, మొత్తం ఐస్ ఉంది. వ్యూ జబర్దస్త్ ఉంది.
ఎవరాలు జరిగి జారిపోతుంది. ఓ ఇంకా చూడు ఇంకా. Hi guys, we are enjoying in Manali. సోలంగ్ వ్యాలీ ఎక్స్పీరియన్స్ till now. ఇంకా చల్లగా ఉంది, చాలా చల్లగా ఉంది. ఐస్తో ఉంది, ఫుల్ ఆఫ్ ఐస్. మీద నుంచి చల్లగా గట్టిపోతుంది. రే ఏం చేస్తున్నారా ఇడా? ఏమాడరా ఇప్పుడు? చూడండి ఫ్రెండ్స్, 2 దున్నపోతులు ఇక్కడ మంచులో పండుకున్నాయి. ఇంకో ఇది పెద్ద దున్నపోతు, ఇది చిన్న దున్నపోతు. 2 బైసన్లు ఇక్కడ పండుకున్నాయి. ఇంకో ఎట్లా ఆడుతున్నారు చూడు, పని పాట లేక. ఇంకో వీడు చూడు. ఇంకో ఏం చేస్తున్నారా? అది అయిపోయినాక సెల్ఫీ కొట్టకూడదు అట్లనే స్నాప్లా, లేకపోతే కెమెరాలో కొట్టున్నాను. స్నోఫాల్ చిల్ అవుతున్నాం ఫ్రెండ్స్. తీసుకున్నావా? స్నో లాంగ్ వ్యాలీలో స్నో యాక్టివిటీస్ అయిపోయినాయి బ్రో. ఫుల్ ఆఫ్ స్నో, పీछे స్నో, आगे स्नो, बैकग्राउंड में स्नो, కొండ का स्नो. సూపర్ ఉంది, సూపర్ మస్తు. బ్యాక్గ్రౌండ్ చూస్తాను, బ్యాక్గ్రౌండ్ తీసుకొని ఇస్తాను, బ్యాక్గ్రౌండ్ వ్యూస్ ఇస్తా కొన్ని. అదిరిపోతే జబర్దస్త్, అదిరిపోతుంది. ఇదంతా స్నో మీకు ఇక్కడ కనిపిస్తుంది. దిస్ సైడ్ ఆల్ స్నో. Rocking bro with snow. Adripoya. నా బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ కానీ ఇటు కానీ ఇటు చూడండి, రాళ్ళు రప్పలు. సో అక్కడ దిగిన కొన్ని మంచి బెస్ట్ పిక్స్ అని ఇక్కడ పెట్టినా మా ఫ్రెండ్స్తో, నేను చిల్లైన పిక్స్ అన్ని. సో ఇంతవరకే వీడియో. మేము అక్కడ చాలా చూసాం కానీ మేము అది అంతా రికార్డ్ చేయలేకపోయినా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో అండ్ ఆల్సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లవ్ యూ.